ఏదైతే ప్రతిరోజు ఈ మాతృభాష అంటూ హిందీ మీదన ఒక నెగిటివ్ సృష్టించడానికి కుట్రలు చేస్తున్నటువంటి స్టాలిన్కి పరోక్షంగా హితబోధ చేశారు నరేంద్ర మోడీ. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలు మీద తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఎన్ఈపీ పేరుతో హిందీని తమ మీద బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు నిలిపేశారని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపిస్తుండగా రాజకీయ కోణం నుంచి చూడొద్దంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి కోరారు. తేనెతొట్ట మీద రాళ్లు వేయొద్దంటూ ముఖ్యమంత్రి ఘాటుగా ప్రతిస్పందించిన నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ భాషల మధ్య మంటలు పెట్టద్దంటూ మోడీ హితబోధ చేశారు. మన మాతృభాషల మధ్య ఎన్నడూ వైరం లేదని, అవన్నీ పరస్పరం ఒకళ్ళకొకళ్ళు సంభాషణకు చేయూతను అందించుకుంటూ సుసంపన్నమయ్యాయని చెప్పారు. భాషల ప్రాతిపదికన విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరిగినప్పుడు భారతీయ భాషా వారసత్వం ధీటుగా వాటికి సమాధానం ఇచ్చిందన్నారు. భాషాపరమైన దురభిమానాలకు దూరంగా ఉండటం మనందరి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. రాజకీయ అభిప్రాయ భేదాలకు అతీతంగా జాతీయ విద్యా విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సందర్భంగా ఓ లేఖలో సూచించారు.